మనకంటే కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కువ లవ్ చేయడం అనేది కరెక్టా కాదా? ప్రయారిటీ హ్యాస్ టు బీ మీ చిల్డ్రన్, స్పౌస్, ఫ్యామిలీ. ఇప్పుడు చూడండి, మీరు సంతోషంగా లేకుంటే మీరు మీ పిల్లలకు సంతోషాన్ని ఇవ్వగలరా? మీరు ఒకరిని ప్రేమిస్తే మీరు ఏం చేస్తారు? ప్రేమించేది ఎందుకు? మన హ్యాపీనెస్ కోసం మనం ప్రేమిస్తాం. మరి మీ హ్యాపీనెస్ని మీరు ఇంకొకరి చేతిలో ఎందుకు పెడుతున్నారు? మీ హ్యాపీనెస్ మీ బాధ్యత, మన సంతోషం మన బాధ్యత. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సోషల్లీ, ఇంటెలిజెంట్లీ, స్పిరిచువల్లీ అన్నీ మనమే బాధ్యత తీసుకోవాలి. మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు లైఫ్ నడవాలని రూల్ ఏమైనా ఉందా? ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి మధ్యలో చాలా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి మనకి. ఒక ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురికి బాధ్యత ఉంటుంది. నలుగురు 4 పనులు చేస్తేనే ఆ ఇల్లు సక్రమంగా నడుస్తుంది. సో ప్రతి ఫ్యామిలీలో కూడా టైం స్పెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, కానీ మన మెంటల్ హెల్త్కి, మన ఎమోషనల్ వెల్నెస్కి, మన లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. రిలేషన్షిప్స్లో ఎలా మెలగాలో తెలియదు, యాక్సెప్టెన్స్ తెలియదు, డిప్రెషన్స్, సూసైడల్ థాట్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే గారాబంగా పెరిగేస్తున్నాము. లైఫ్ తెలియదు, మెచ్యూరిటీ లేదు. పెద్దవాళ్ళు మీ పర్సనల్ లైఫ్లోకి మేము రాము అని వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. మరి మేము ఇంకెక్కడికి వెళ్ళాలి? మనకేం కావాలో ఎదుటి వాళ్ళు మాత్రం అర్థం చేసుకొని మనకు కావాల్సింది మనకి ఇవ్వాలి. ఇవ్వకపోతే అలుగుతాం, ఏడుస్తాం, మేము ఉమెన్, మేము అది, మేము ఇది అని చెప్తూ వెళ్తాం అనమాట. సో మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో ఇంకొకరిని ప్రేమించడం అనేది మనకు అర్థమవుతుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అని చెప్పేసి నేను పిలిచాను, కానీ బట్ షీ ఈజ్ నాట్ మోటివేషనల్ స్పీకర్. స్పీకర్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీకర్స్ ఉంటారంట. సో అదేంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నాతో పాటు నిహారిక పులిశెట్టి ఉన్నారు. హలో నిహారిక గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మోటివేషనల్ స్పీకర్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తాము, కాకపోతే సెల్ఫ్ లవ్ గురించి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నారు కాబట్టి మిమ్మల్ని సెల్ఫ్ లవ్ స్పీకర్ అనాలా? ఐఎమ్ అ సెల్ఫ్ లవ్ కోచ్. యూఆర్ ఎ సెల్ఫ్ లవ్ కోచ్. ఎస్. ఓకే, వాట్ ఈస్ సెల్ఫ్ లవ్ కోచ్ అండి? కోచింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వీ కెన్ హ్యావ్ రిలేషన్షిప్ కోచ్, ఫిట్నెస్ కోచ్. సో లైఫ్ కోచింగ్లో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో ఐ హ్యావ్ బికమ్ అ సెల్ఫ్ లవ్ కోచ్. వేర్ ఏంటంటే మేము చాలా వరకు ఇంతకుముందు మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మనకి పెద్దవాళ్ళు సలహాలు ఇచ్చేవారు, ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పేవారు. ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అనేది అవసరం అయ్యేది కాదు. బట్ ఇప్పుడు మనకు వచ్చిన నాగరికతలో, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మనకి పెద్దవాళ్ళ నుంచి కూడా ఎక్కువ ఎలాంటి లైఫ్ స్టైల్, ఎలా ముందుకు వెళ్ళాలి, ఆలోచన విధానం ఎలా పెట్టుకోవాలి, లైఫ్లో ఛాలెంజెస్ ఎలా డీల్ చేయాలి అనేవి మనకి అర్థం అవ్వట్లేదు. సో నా లైఫ్లో పర్సనల్గా నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు వచ్చాను అనమాట. సో ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి, అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ లైఫ్లో ఎమోషనల్గా వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేవి షేర్ చేయడానికి నేను లైఫ్ కోచ్ అండ్ సెల్ఫ్ లవ్ కోచ్ అయ్యాను అనమాట. సూపర్. ప్రతి మనిషికి లైఫ్లో చాలా డిప్రెషన్స్ ఉంటాయి. వాళ్ళకంటే కూడా పక్క వాళ్ళని ఎక్కువ లవ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఏ వైఫ్ అయినా కానీ తనకంటే కూడా తన పిల్లల్ని, తన హస్బెండ్ని ఎక్కువ లవ్ చేస్తూ ఉంటుంది. ట్రూ. ఈవెన్ హస్బెండ్ అయినా కానీ వైఫ్ కంటే కొంచెం పిల్లల్ని ఎక్కువ లవ్ చేస్తూ ఉంటారు. అంటే ఫ్యామిలీస్లో ఎక్కడైనా కానీ జరిగేది ఏంటంటే, మనం ఒకరిని ఇష్టపడినప్పుడు మనకంటే కూడా వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. కానీ కొంతమందిని చూస్తాను నేను, ఏదైనా కానీ నా తర్వాతే అని చెప్పేసి అంటారు. అలా ఉండడం అవసరం అనుకుంటా. నేను మాత్రమే అనుకుంటే సెల్ఫిష్నెస్ అవుతుంది. నాతో పాటు నలుగురు అనుకుంటే ప్రేమ అవుతుంది. కానీ నా కప్ నేను ఫీల్ చేసుకోకుండా ఓన్లీ నలుగురికే ఇవ్వడం అనేది మనకి చాలా పెట్టేశారు మన లోపల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ని తీసుకుంటే, నేను మా మమ్మీని చూసిన దాని ప్రకారంగా ఆవిడ తనకంటూ చాలా తక్కువ టైం పెట్టుకునేవారు. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్లో ఉండేవారు. భర్తకి సేవ చేసేవారు, పిల్లలకి టైంకి అన్నీ వచ్చేలా చూసేవారు. సో తనకంటూ తన ఇంట్రెస్ట్స్ ఏంటి, తన లైఫ్ ఏంటి, ఇప్పుడు పెళ్ళికి ముందు చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కొన్ని ఇంట్రెస్ట్స్ ఉంటాయి, వాళ్ళంటూ ఒకటి ఉంటారు. కానీ ఒక్కసారి రెస్పాన్సిబిలిటీస్లోకి వచ్చేసాక వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఇంకా నా జీవితం అంటే నేను వేరొకరి కోసమే అని బతుకుతూ ఉంటారు. వేరొకరి కోసమే నా జీవితం అని బతుకుతున్నప్పుడు మనకేమవుతుంది అంటే, మెల్లిగా మన లోపల ఎనర్జీ అనేది
డ్రైన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన కోసం మనం ఎక్కడా ఉండట్లేదు. ఓన్లీ వేరే వాళ్ళ కోసమే ఇస్తూ ఉన్నాం. మన కప్ మనం ఫిల్ చేసుకుంటూ అందరికీ ఇచ్చుకుంటూ వెళ్తే అప్పుడు మనం వేరే వాళ్ళ మీద ఆధారపడము. ఇంతకుముందు ఏం జరిగింది? ఆధారపడే స్థాయిలో ఉన్నాం మనం. ఇప్పుడు మనల్ని మనం ఉద్ధరింప చేసుకొని వేరే వాళ్ళకి కూడా మనం పంచుతున్నాం. ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్‌కి ప్రాపర్‌గా లవ్ ఇవ్వట్లేదు అనుకోండి. ఆ వైఫ్ బాధపడుతూ ఉంటుంది. ఎందుకు బాధపడాలి? హస్బెండ్ చూపించే లవ్ వేరేలా ఉండొచ్చు. బట్ ఈవిడకి కావాల్సిన లవ్ వేరేలా ఉండొచ్చు. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండొచ్చు. ఇప్పుడు నాకు కూడా అలాగే జరిగిందనమాట. సో, బిగినింగ్ ఆఫ్ మై రిలేషన్‌షిప్‌లో మా హస్బెండ్ తను పెరిగిన విధానంలో ఫర్ హిమ్ మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ బ్రెడ్ అండ్ బటర్. అంటే మా ఫ్యామిలీకి నేను చక్కగా అన్ని టైంకి సేకరిస్తున్నానా లేదా, ప్రాపర్‌గా మనీ సంపాదించి వాళ్ళని కంఫర్ట్ జోన్‌లో ఉంచుతున్నానా లేదా అనేదే చూసారు. బట్ నాకేంటి టైం స్పెండ్ చేయాలి, కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి, ముచ్చట్లు పెట్టాలి, బయటికెళ్ళాలి. బట్ తనకంత టైం ఉండేది కాదు. ఇప్పుడు నేను నా లైఫ్‌లో నా మేజర్ థింగ్ మొత్తం నా హస్బెండే అని అనేసుకొని, నన్ను నేను వదిలేసుకొని, ఇంకా తను అలా నాతో టైం స్పెండ్ చేయకపోయేసరికి కంప్లీట్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయాననమాట. ఓకే. సో, మనం ఏం చేస్తున్నామంటే, మనకంటూ మన లైఫ్‌లో అసలు మనకేం కావాలి అనే విషయం తెలుసుకోకుండా, మన లైఫ్ అంటే కేవలం ఎక్స్‌టర్నల్ థింగ్స్ లేకపోతే మన లైఫ్‌లో ఫ్యామిలీ మాత్రమే అనుకొని మనం అలా ఎళ్ళిపోతూ ఉన్నాం. బట్ ఫస్ట్ ప్రయారిటీ హ్యాస్ టు బి అస్. ఓన్లీ వెన్ వీ ఫిల్ అవర్ కప్. మన కప్‌ని మనం ఫిల్ చేసుకొని, మనల్ని మనం ప్రేమించుకొని, మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటే, అప్పుడు వేరొకరు కోసం మనం ఆధారపడము. ఇప్పుడు చూడండి, మా హస్బెండ్ నిజంగా నేను కోరుకున్నట్లే ఉన్నా, తను లేనప్పుడు నేను బాధపడతానో లేనో? ఏదైనా పర్మనెంట్ థింగ్ ఉంటుందా మన లైఫ్‌లో? ఎగ్జాక్ట్‌లీ. చాలా వరకు మీరు చెప్పేది నాకు కనెక్టింగ్‌గా అనిపిస్తుంది. కానీ వి ఆర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కదా! మన దగ్గర ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి డెఫినెట్‌గా ఉంటాయి కదా! ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కామనే. కానీ మన ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టు లైఫ్ నడవాలని రూల్ ఏమైనా ఉందా? ఎక్స్‌పెక్టేషన్‌కి, రియాలిటీకి మధ్యలో చాలా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి మనకి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కాకుండా జనరల్‌గా ఒక ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడదాం. ఒక అమ్మాయి, అబ్బాయి లవ్‌లో ఉన్నారు. సో, అమ్మాయి ఏంటంటే అబ్బాయి కోసం చాలా సాక్రిఫైజెస్ చేసేసింది. టైమ్ ఇచ్చింది, కెరియర్ ఇచ్చింది అండ్ తన దగ్గర ఉన్న ఎంతో కొంత తను లో మూమెంట్స్‌లో ఉన్నప్పుడు తనకి హెల్ప్ చేసింది. అన్ని రకాలుగా చేసింది. కానీ ఆ అబ్బాయి ఒక పొజిషన్‌కొచ్చిన తర్వాత ఆ అమ్మాయితో బిగినింగ్ నుంచి ఏదైతే ప్రాక్టికల్‌నెస్ మెయింటైన్ చేస్తున్నాడో అదే చేస్తున్నాడు. అబ్బాయి చాలా ప్రాక్టికల్‌గా ఉండి, అమ్మాయి చాలా ఎమోషనల్‌గా ఉంది. సో, వీళ్ళిద్దరికీ ఏంటంటే ఒక టైమ్ వచ్చేసరికి వర్కౌట్ అవ్వట్లేదు. ఈ అమ్మాయి ఏంటంటే నాకు నీ దగ్గర నుంచి టైం కావాలి అని చెప్పేసి అడుగుతుంది. ఆ అబ్బాయి ఏంటంటే నా దగ్గర లేని టైంని నేను నీకోసం ఇవ్వలేను అని చెప్పేసి అంటున్నాడు. ఆటోమేటిక్‌గా ఇద్దరి మధ్యన క్లాషెస్ వస్తూ ఉన్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ ఇది యాక్చువల్‌గా. అటువైపు నుంచి తప్పు లేదు, ఇటువైపు నుంచి తప్పు లేదు. కాకపోతే ఒక మనిషి ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది తప్పా? ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఎలాంటి తప్పుండదు. అయితే మనం దీన్ని ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఫస్ట్ నుంచి వాళ్ళు లవ్ చేసుకుంటున్నారంటే దే హ్యావ్ సమ్ గుడ్ ర్యాపో ఉంది బాండింగ్. వాళ్ళిద్దరి మధ్యలో. బాండింగ్ ఉంది. ముఖ్యంగా ఈగోని టచ్ చేసేలా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు అది చేయట్లే, నువ్వు ఇది చేయట్లే అంటే ఆపోజిట్ పర్సన్ డిఫెండింగ్ మోడ్‌లోకి వచ్చేస్తారనమాట. నేను ఇంత చేస్తున్నా కూడా వీళ్ళేంటి నాకు ఇది చెప్తున్నారు అని. సో, కమ్యూనికేషన్ వే కూడా చాలా మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే అమ్మాయి నాకు నీతో చాలా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, నేను నిన్ను మిస్ అవుతున్నాను అని చెప్తే మేబీ ఆ హస్బెండ్ ఆర్ ఆ బాయ్ ఫ్రెండ్ ఆలోచించి తన కోసం సెపరేట్‌గా టైం ఇస్తాడేమో. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 10 మినిట్స్ లేకపోతే 15 మినిట్స్ కలిసి కూర్చొని డిస్కస్ చేస్తే ఆ ర్యాపో ఎలా వచ్చింది? ఆ డిస్కషన్స్, ఆ కమ్యూనికేషన్‌తోనే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఏర్పడింది కదా! సో, తనెళ్ళి చూడండి నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నాకు మీతో ఒక 15 మినిట్స్ అన్నా పర్ డే నా కోసం కేటాయిస్తే, క్వాలిటీ టైమ్ ఇస్తే, ఎలాంటి గ్యాడ్జెట్స్ లేకుండా కేవలం మనిద్దరమే. ఐల్ రియల్లీ ఫీల్ హ్యాపీ. నాకు మీతో ఇంకా కంఫర్టబుల్‌గా ఉంటుంది. నేను మిమ్మల్ని ఇంకా దగ్గర చేసుకోగలను అని తను కమ్యూనికేట్ చేస్తే హీ విల్ థింక్ ఇట్. ఎందుకు ఆలోచించరు? ఖచ్చితంగా ఆలోచిస్తారు. బట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మన బాధని, కోపాన్ని బయట పెట్టేస్తాం. మన ప్రేమని వెనక్కు పెట్టేస్తాం. ఎప్పుడైతే కోపం బయటకొచ్చేస్తుందో మన రియాక్షన్‌ని బట్టి అవతల పర్సన్ రెస్పాన్స్ ఉంటుంది. మీరు నాతో కోపంగా మాట్లాడేశారనుకోండి, వెంటనే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఒక మాట అంటాను. ఎందుకంటే వి ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ అస్.
మనం సో ఆలోచించే విధానం, మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా, మనం రెస్పెక్ట్ ఇచ్చే విధానాన్ని బట్టి కూడా ఆపోజిట్ పర్సన్‌కి మనం అంటే ఏంటో తెలుస్తుంది. కానీ విసిగిపోయి ఉంటారు కదా! ఎందుకంటే ఒకసారి ఇప్పుడు మీరే మీ ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు గూడా ఒక టైంలో మీ హస్బెండ్‌ని అడిగుంటారు, యెస్. అలిగుంటారు, బ్రతిమిలాడుంటారు, ఏడ్చుంటారు, అయినే. కోప్పడుంటారు. ఇన్ని రకాలుగా చెప్పినప్పుడు చెప్పిన కాసేపు కన్విన్స్ అయ్యి తర్వాత మళ్ళీ అదే రిపీట్ చేసినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో విసుగొస్తుంది కదా! వస్తుంది. అయితే మనం హ్మ్. ఏం చేయాలంటే ఫస్ట్ మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి. మన ఎనర్జీ అంతా మనం తీసుకెళ్ళి ఒకటే చోట పెడుతున్నాం. ఎక్కడ పెడుతున్నాం? ఈ పర్సన్ నాతో టైమ్ స్పెండ్ చేయట్లేదు అని. హ్మ్. సో, మన లైఫ్‌లో మేజర్ పార్ట్ మనకు కాకుండా ఇంకా దేనికిచ్చినా గూడా మనం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనల్ని మనం తెలుసుకొని, మనకేం కావాలో మన ఇప్పుడు సపోజ్‌కి నాకు డ్రాయింగ్ అంటే ఇష్టమనుకోండి. నేను డ్రాయింగ్ చేస్తూ ఉంటే నాకు హ్యాపీనెస్ ఒస్తుంది. మండల ఆర్ట్ చేస్తూ ఉంటే నాకు హ్యాపీనెస్ ఒస్తుంది. సో, హ్యాపీనెస్ అనేది ఓన్లీ ఒక్క దగ్గర నుంచే ఆశిస్తున్నాం మనం. ఓన్లీ ఆ పర్సన్ నుంచి మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాం. అలా కాకుండా నాకు హ్యాపీనెస్ అనేది ఇంకో 10 విషయాల్లో ఉండొచ్చు. ఇప్పుడు ఆ పర్సన్ నాకు పరిచయం అవ్వకముందు నాకు హ్యాపీనెస్ అనేది ఇంకో 10 థింగ్స్‌లో ఉండుంటుంది కదా! హ్మ్. అవి కూడా నా లైఫ్‌లో ఉంచుకొని, వాటిలతో పాటు తనని కూడా అడుగుతూ ఉంటే, నాకంత డిప్రెస్ అవ్వను నేను. నా ఎనర్జీ అంత లో అవ్వదు. నా ఎనర్జీ లెవెల్స్ ఒక లెవెల్‌లోనే ఉంటాయి. అలా తగ్గిపోవు. సో, నాకు పేషెన్స్ కూడా ఉంటుంది. తనలా ఉన్నాడు ఓకే అని యాక్సెప్ట్ చేసి మెల్లిగా నేనే తన దగ్గరికెళ్ళి రండి ఈరోజు 15 మినిట్స్ టైమ్ స్పెండ్ చేద్దామని, లేదంటే నీట్‌గా టేబుల్ డెకరేట్ చేసి, చిన్న క్యాండిల్ పెట్టి, డిన్నర్ చేసేసి తనకే సర్ప్రైజ్ ఇవ్వచ్చు. సో, మనం వాళ్ళే చేయాలి అని ఎందుకు వెయిట్ చేయాలి? మనమే ఎళ్లి ఎందుకు చేయకూడదు? హ్మ్. రైట్? యెస్. సో, మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో, ఇంకొకరిని ప్రేమించడం అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. సెల్ఫ్ లవ్ అనేది డెఫినెట్‌గా ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ట్రూ. సో, సెల్ఫ్ లవ్ కోచింగ్‌లో మీరు లైక్ అంటే ఈ ఎన్ని ఇయర్స్ నుంచి ఇది మీరు ఫాలో చేస్తున్నారు? నేను 4 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. బట్ అలా అని కాదు. హ్మ్. అంటే లైక్ మీరు క్లాసెస్ తీసుకోవడం ఇదంతా బానే ఉంది. కాకపోతే హ్మ్. ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది ఈ కోచింగ్ తీసుకోకముందు మీరు నిజంగానే సెల్ఫ్ లవ్‌లో ఇంత ఎక్కువగా ఉన్నారా? లేదు. నా హస్బెండ్ ఎప్పుడైతే నాకు కావాల్సిన ప్రేమను నాకు అందివ్వలేదో, అప్పుడు నాకు చాలా డిప్రెషన్ అండ్ సూసైడల్ థాట్స్‌లోకి నేనెళ్ళిపోయాననమాట. హ్మ్. నాకు అర్థమవ్వలేదు. నేను పెళ్ళికి ముందు ఇలా లేను. పెళ్లి తర్వాత నాకెందుకు ఇలా జరుగుతుంది అని. హ్మ్. నన్ను నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను. నన్ను నేను ముందుకెళ్ళి అసలు ఏంటిదని ఒక గాడ్‌కి చాలా మాట్లాడేదాన్ననమాట. నన్నెందుకు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంచావు? నేనేం చేశాను? పెళ్ళికి ముందు అంత ప్రేమించే పేరెంట్స్‌నిచ్చావు. పెళ్లి తర్వాత నన్నసలు ఇగ్నోర్ చేసే హస్బెండ్ ఎందుకిచ్చావు అని. అప్పుడు నాకు ఇలా క్వెషన్స్ మీద క్వెషన్స్ వేస్తూ ఉంటే యూనివర్స్ ఆహ్, నాకు తగ్గ కోర్సెస్ అండ్ సిట్యుయేషన్స్ అండ్ ఆన్సర్స్‌ని ఇవ్వడం స్టార్ట్ చేసిందనమాట. హ్మ్. అప్పుడు నన్ను నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను చాలా డిపెండ్ అయిపోయాను లవ్ కోసం బయట. హ్మ్. సో, తనిస్తేనే నేను హ్యాపీగుంటాను. తను నాకు అనుకూలించినట్లు ప్రేమిస్తేనే నేను హ్యాపీగుంటాను. లేదంటే నేను హ్యాపీగుండను. హ్మ్. తను నాకు అనుకూలంగా ఎలా ఉంటాడు? తను పెరిగిన విధానంలో, తనకు తెలిసిన ప్రేమలో తను నాకు బెస్ట్ ఇస్తున్నాడు. హ్మ్. నాకది సరిపోవట్లేదు. హ్మ్. నేనేం చెప్తున్నాను, నేను మాట్లాడడం కంటే గూడా బాగా అరిచేదాన్ని మా హస్బెండ్‌కి. హ్మ్. సో, ఎవ్వరమైనా అదే చేస్తాంలే. విమెన్ ఆర్ ఎమోషనల్ ఓరియెంటెడ్. యెస్. యెస్. సో, విమెన్ కొంచెం వాళ్ళ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటే, ఆ ఇల్లు మొత్తం పీస్‌ఫుల్ అవుతుంది. హ్మ్. అండ్ మెన్‌కి అన్‌ఫార్చునేట్‌లీ ప్రీవియస్ 2, 3 జనరేషన్స్ నుండి ఫెమినిజం అనేది దూరం చేశారు. ఇప్పుడు మా హస్బెండ్‌నే చూస్తే తను పెరిగిన విధానంలో విమెన్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. బట్ తను ఏమైనా తన జాబ్ ఏంటి? ఇంటికి నువ్వు ఏమైనా మనీయే సంపాదించాలి. దట్ ఈస్ మీ ప్రథమ కర్తవ్యం అదే. అంతకు మించి మీ జాబ్ వేరే లేదు. బట్ ఇప్పుడు నేను చాలా మాట్లాడతాను మా బేబీతో. 2 ఇయర్సే మా బేబీకి. బట్ ఫ్యూచర్‌లో నేను చాలా ఎమోషనల్‌గా తనకి నా ఫీలింగ్స్ చెప్తూ ఉంటాను. తన ఫీలింగ్స్‌ని నేను అర్థం చేసుకుంటూ ఉంటాను. ఈ క్రమంలో తన ఫెమినిజం అనేది దూరం అవ్వదు. రేపు తనకి పెళ్ళైనా కూడా మా బాబుకి హీ విల్ నో వాట్ ఎ విమెన్ ఈస్. బట్ ప్రీవియస్ జనరేషన్‌లో విమెన్‌కి, మెన్‌కి చాలా గ్యాప్ వచ్చేసింది. హ్మ్. అందుకని మెన్ యొక్క ఫెమినిజం తగ్గిపోయి, అసలు విమెన్ అంటే ఏంటో అర్థం అవ్వడం ఆగిపోయింది.
బట్ అసలు మీరు చెప్తుంటే నిజంగా ప్రతి ఇంట్లో జరిగే సిచ్యువేషన్ ఇది. యాహ్! ఎందుకంటే పెళ్ళైన వెంటనే పేరెంట్స్‌ని వదిలిపెట్టి కొత్త ప్రపంచానికి మనం వస్తాము. కొత్త హ్మ్. ప్రపంచానికి వచ్చిన తర్వాత ఇన్‌లాస్ కొత్తగా, హస్బెండ్ కొత్త. కాకపోతే హస్బెండ్‌తో అనేది ఒక సెపరేట్ బాండ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్‌గా హస్బెండ్‌తో ఉండడం వేరు. కానీ హస్బెండే మనల్ని పట్టించుకోవట్లేదు అంటే అది మనం ఎవరికీ చెప్పుకోలేని అవును. అన్‌బేరబుల్ పెయిన్. అవును. ఎందుకంటే అదేంటో తెలీదు. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత పేరెంట్స్ కంటే కూడా తనే మన ప్రపంచం అయిపోతాడు. అవును. హస్బెండ్‌కి ట్రూ. మించి ఎప్పుడైనా మనకెవరు ఎక్కువ కాదు. పేరెంట్సా? హస్బెండా? అంటే ఎవరి ప్రయారిటీ డెఫినిట్‌గా వాళ్ళకుంటుంది. కాకపోతే ఏంటంటే పేరెంట్స్‌ని వదిలిపెట్టి ఎన్ని రోజులైనా ఉండగలం గానీ, హస్బెండ్‌ని వదిలిపెట్టి ఉండడం పాసిబుల్ కాదు. కానీ హస్బెండ్ నుంచి రావాల్సింది రాకపోతే ఆ లవ్ మనం ఏం కోరుకుంటాము? వేరే వేరే ఏం అవసరం లేదు. అతని దగ్గర నుంచి కొంచెం లవ్ అనేది మనకు కావాలి. ఆ లవ్ దొరకనప్పుడు నిజంగానే పిచ్చి అనేది ఎక్కడం కామన్. సో, మీరదంతా ఫేస్ చేశా అంటారు. నేనంతా ఫేస్ చేశాను. అయితే వాళ్ళు కావాలని ఏమీ చెయ్యరు. వాళ్ళకి తెలిసిందంతే. ప్రేమంటే ఇదిలా అంటే ఒక్కొక్కరి ఫ్యామిలీలో కానీ కొన్ని ఒక్కొక్కరికి కంపారిజన్స్ ఉంటాయి ఇక్కడ. అది కూడా నేను మీకు చెప్తాను. చెప్పండి. వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు. సో, వాళ్ళకిస్తారు టైం మరి. చాలా మంది లేడీస్ కంప్లెయింట్ ఇది. వాళ్ళకి ప్రేమంటే ఇంతే చూపించడం తెలిసినప్పుడు సిబ్లింగ్స్ మీద అంత ప్రేమ ఎలా చూపిస్తారు? పేరెంట్స్ మీద అంత ప్రేమ ఎలా చూపిస్తారు? పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల మీద అసలు మీరే ప్రపంచం అన్నంత ప్రేమ ఎలా చూపిస్తారు? సో, వైఫ్ ఒక్కదాని మీద ఆ ప్రేమ ఎందుకు రాదు అని చెప్పి చాలా మంది లేడీస్ క్వెషన్ చేస్తూ ఉంటారు. ఇది ఏమవుతుంది అంటే వాళ్ళ వాళ్ళ ర్యాపో వాళ్ళకుంటుంది. చిన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీ బాండింగ్స్ వాళ్ళకుంటాయి. హ్మ్. వైఫ్ కొత్తగా వస్తుంది. ఎవరైతే వైఫ్ తన ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తే హస్బెండ్‌కి అర్థమవుతుంది. హ్మ్. బట్ చాలా వరకి విమెన్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అని ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. ఇండియన్ సైకాలజీ. యెస్. హ్మ్. నాకిలా ప్రేమ కావాలి. నాకు నీతో ఇలా టైం గడపాలనుంది. లేకపోతే మీరు నా వంటను పొగిడితే నాకిష్టం. నేను చేసిన ఎఫర్ట్‌ని మీరు గుర్తిస్తే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. ఎవరైనా ఎక్స్‌ప్రెస్ చేస్తారా హస్బెండ్‌తో? హ్మ్. లేదు మాక్సిమం చేయరు. చెయ్యరు. బట్ చేద్దాం అనుకుంటారు. ఆ! ఇవన్నీ ఎప్పుడంటే గొడవ పడినప్పుడు ఎక్స్‌ప్రెస్ అవుతాయి. ఎక్స్‌ప్రెస్ అవుతాయి. అది ఎలా ఎక్స్‌ప్రెస్ అవుతున్నాయి? నువ్వు అది చెయ్యవు, నువ్వు ఇది చెయ్యవు, నీకది రాదు, నీకిది రాదు, నేను నీకోసం ఇంత చేస్తున్నా, నువ్వు నన్ను ఇగ్నోర్ అది కోపంలో వస్తున్నాయి. హ్మ్. బట్ కొంచెం మనకి మన మన ప్రేమను మనం అసలు ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకొని, మన ఎమోషన్స్‌ని మనం బ్యాలెన్స్ చేసుకొని, తగ్గి వాళ్ళతో ప్రేమగా ఎళ్లి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకు అర్థమవుతుంది. బట్ నిజంగానే. సో, ఇప్పుడు నాకు చెప్పండి. హ్మ్. మనల్ని మనం తెలుసుకోవడం ఎలా? మనల్ని మనం తెలుసుకోవడం ఎలా? యాహ్! ఫస్ట్ మన లోపల ఏం థాట్స్ నడుస్తున్నాయనేది మనం చూసుకోవాలి. నాకైతే ప్రెజెంట్ ఈ టాపిక్‌లో మాత్రం మా హస్బెండే గుర్తొస్తున్నాడు. హస్బెండే గుర్తొస్తున్నారు. సో, మీ హస్బెండ్‌తోని మీకు ఏంటి ప్రాబ్లమ్? మా హస్బెండ్‌తో ప్రాబ్లమ్ అని ఏమి ఉండదులే గానీ, మా హస్బెండ్ వర్కహాలిక్ బాగా. వర్కహాలిక్. యాహ్! మీరెప్పుడైనా వెళ్లి మీ హస్బెండ్‌కి ఎక్స్‌ప్రెస్ చేసారా? నాకు మీతో టైమ్ స్పెండ్ చేయాలనుంది లేదు పాపం తను మాక్సిమం టైమ్ నాకే ఇస్తారు. ఇస్తారు. కాకపోతే ఏంటంటే, ఈ జాబ్స్ వల్ల టైమింగ్స్ అనేవి సెట్ అవ్వవు అంతే. సో, ఎప్పుడైనా కూర్చొని డిస్కస్ చేసారా? ఒక కామన్ గ్రౌండ్‌కొచ్చారా? నో. నో. మరి ఎలా సాల్వ్ అవుతుంది? యాహ్! కొంచెం టైం తీసుకొని కూర్చొని డిస్కస్ చేసి, మనిద్దరం కలిసి టైమ్ స్పెండ్ చేద్దాము. ఏం చేద్దాము? ఎక్కడికెళ్దాము? ఫ్యామిలీ ట్రిప్ ఏద్దామా? ఇంకెక్కడికైనా వెళ్దామా? సో, మీరిద్దరు కలిసి కూర్చొని ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే, ఆ డేట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు కదా! ఎగ్జాక్ట్‌లీ. బట్ ఇలాంటివి అవుతూ ఉంటాయి. మేము ప్లాన్స్ చేసుకుంటూ హ్మ్. ఉంటాము. హ్మ్. కాకపోతే ఆ ప్లాన్ చేసుకున్న రోజే తనకో పని పడ్డం, నాకో పని పడ్డం ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. అవుతాయి. బట్ 10 టైమ్స్ చేయండి. యాహ్! మేబీ 5 టైమ్స్ కుదరొచ్చు. హ్మ్. సో, మేము ఈ మధ్యన ఏంటంటే ప్లాన్స్ చేసుకుంటే ఏది అవ్వట్లేదని చెప్పేసి అన్‌ప్లాన్డ్‌గా ఏవో కొన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. ఏదో అలా అవుతున్నాయి యాహ్! అంతే. సో, కూర్చొని మనం మాట్లాడుకోవాలి. హ్మ్. మెయిన్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో రూమ్‌మేట్స్‌లా అయిపోతామనమాట కొన్ని సంవత్సరాలకి. తనేదో చేసుకుంటాడు, మనమేదో చేసుకుంటాం. యాహ్! అసలా స్టార్టింగ్‌లో ఉన్న ఫీలింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో, ఒకరినొకరు చక్కగా కూర్చొని డైలీ 10 మినిట్స్ క్వాలిటీ టైమ్ తీసుకుంటే ఖచ్చితంగా రిలేషన్‌షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆ 10 మినిట్స్ ఎవ్వరూ ఉండకూడదు. ఓన్లీ మీరు, మీ హస్బెండ్. నో హ్మ్. గ్యాడ్జెట్స్, నో చిల్డ్రన్, నో సిబ్లింగ్స్, నో పేరెంట్స్. మీరిద్దరే కలిసి కూర్చొని అట్‌లీస్ట్ ఒకరి వల్ల ఒకరి షోల్డర్ మీద ఒకరు పడుకోండి. హగ్ చేసుకోండి. పక్క పక్కన కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు అలాగే చేయి పట్టుకొని కూర్చోండి. ఎంత ఫీలింగ్స్ ఒస్తాయో. అసలది లేదు. అది అయిపోయింది. ఇంకా పిల్లలు పుట్టగానే ఇంక అయిపోతుంది. రెస్పాన్సిబిలిటీస్‌లో పడిపోయి ఈ మెయిన్ ఈ రిలేషన్‌షిప్‌కి ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ప్రయారిటీ అనేది తగ్గిపోతుంది. ఓన్లీ రెస్పాన్సిబిలిటీ జీవితంలాగా బతుకుతారు.
మనకి మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయినప్పుడు మన ఫ్యామిలీకి కూడా మనం అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను మొన్ననే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పాను అనమాట. మీరు చాలా బిజీ అయిపోతున్నారు, నేను బిజీ అయిపోతున్నాను. బేబీకి అయితే మీరు ఉంటున్నారు, లేకపోతే నేను కూర్చుంటున్నాను. ఖచ్చితంగా సాటర్డే అండ్ సండే 1 అవర్ మన ఇద్దరం కలిసి నో గ్యాడ్జెట్స్, బేబీతో మాత్రమే ఆడుకోవాలి అని నేను వెళ్ళి మా హస్బెండ్తో చెప్పాను. మా హస్బెండ్ కూడా ఓకే అనేసారనమాట. మనం చాలాసార్లు అడగం, ఎక్స్పెక్ట్ చేస్తూ మన లోపలే ఉంచుకుంటాం ఆ థాట్. కానీ నిజం కదా, నాకు కూడా అనిపిస్తుంది. పిల్లలతో పాపం ఏ పేరెంట్స్ అలా ఉండట్లేదు కదా. ఏ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళిద్దరి చేతుల్లో చెరొక గ్యాడ్జెట్ ఉంటుంది. పేరెంట్స్ ఇద్దరు వాళ్ళ స్మార్ట్ ఫోన్స్లో బిజీ ఉంటున్నారు. నీ థాట్ చాలా బాగుంది. సాటర్డే సండే అట్లీస్ట్ 1 అవర్ పిల్లలకి వితౌట్ గ్యాడ్జెట్స్ మనం ఇద్దరం క్వాలిటీ టైం ఇవ్వాలి అని చెప్పేసి Yes. బేబీకి. ఎంత మంచి విషయం అది. ట్రూ. అలాగే ఆ 1 అవర్‌లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? గేమ్స్ ఆడాలనుకుంటున్నారా? లేకపోతే మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, టీనేజర్స్ అనుకోండి, వాళ్ళ ఎమోషన్స్‌ని అడగండి. వాళ్ళు డేలో ఏం ఫేస్ చేస్తున్నారో అడగండి. వాళ్ళు మీకేమైనా చెప్పలేకపోతున్నారా? వాళ్ళకి పేరెంట్స్ తప్ప ఎవరు ఉండరు. క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళ వాళ్ళ ఏజ్‌లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆలోచన లెవెల్ అదే ఉంటుంది. బట్ పేరెంట్స్ ఆలోచించే విధానంకి, పిల్లల లెవెల్‌కి చాలా తేడా ఉంటుంది. పిల్లలు అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఆల్రెడీ అనుభవించేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌ని పిల్లలకు షేర్ చేస్తూ ఉంటే, పిల్లలకు కూడా మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అసలు లేదండి. ఎస్పెషల్లీ విమెన్‌కి ఫినాన్స్ అంటే ఏంటో తెలీదు చాలా వరకి. సో, నేను ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ చేయాలి అని అనుకుంటున్నాను. వావ్! బికాజ్ మా హస్బెండ్ అంటారు, నేను మొత్తం నీకే ఇస్తాను, నువ్వు ఎలా సెట్ చేస్తావో చెయ్యి అంటారు. నాకు తెలీదు. నాకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనున్నా నాకు తెలీదు. తెలిసిందల్లా మహా అయితే ఒక 5,000 పక్కన బట్టల కింద పెట్టేసాడు. లేకపోతే బ్యాంక్‌లో 2,000 చాలా ఏసాడు అంతే. మందికి తెలియదు ఇది. తెలీదు. సో, మనం ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చేస్తే హానెస్ట్‌గా మాక్సిమం ఆఫ్ ద టైమ్ ఆడవాళ్ళ చేతిలోనే ఇల్లు ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. నాకు కూడా అయితే మేనేజ్ చేయడం మేబీ నెక్స్ట్ జనరేషన్‌లో మనం పిల్లలకి ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. సో, ఇప్పుడు ఫాదర్‌కి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ వచ్చు కాబట్టి ఆ పిల్లలకి ఇప్పుడు 13, 14 ఇయర్స్ పిల్లలు అనుకోండి, బ్యాంక్‌లో మనీ డిపాజిట్ చేస్తే ఏమవుతుంది? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? లేకపోతే వాళ్ళ జాబ్‌లో వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు డేలో? అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ చెప్తూ ఉంటే పిల్లలకు మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. ఓకే. బయట లైఫ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను సడన్‌గా ఇన్ఫోసిస్‌లోకి వెళ్ళేసరికి నాకు చాలా విషయాలు అర్థం కాలేదు. ఎందుకంటే ప్రేమగా ఒక గార్భంగా పెరిగిన ఒక పిల్ల సడన్‌గా జాబ్‌లోకి వెళ్ళేసరికి ఎవరు మనల్ని అంత ప్రేమగా చూడరు కదా. అసలు ఏంటి ఈ ప్రపంచం ఇలా ఉంది? నాకు అర్థం కాలేదు. బట్ మా పేరెంట్స్ కనుక మాకు ఆ ఎక్స్‌పీరియన్సెస్ టైమ్ స్పెండ్ చేసి మాకు బయట లైఫ్ అంటే ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుందని మనకి ఎక్స్‌పీరియన్సెస్ చెప్తూ పెంచారనుకోండి, ఆ మెచ్యూరిటీ లెవెల్ వేరే ఉంటుంది. యాహ్! సో, ప్రతి ఫ్యామిలీలో కూడా టైమ్ స్పెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైమ్ స్పెండ్ చేసే టైంలో మూవీ చూస్తారా? కలిసి కబుర్లు చెప్పుకుంటారా? ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటారా? లేదా ఇంకా ఏమైనా మీరు షెడ్యూల్ చేసుకోండి. ఈరోజు ఈ టైంకి ఇది చేద్దాము, ఈ క్వాలిటీ టైంని ఇలా యూటిలైజ్ చేద్దాము అని. కానీ ఎవరికుందండి టైం స్పెండ్ చేసేంత టైము? ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నాను పర్సనల్‌గా, వైఫ్‌కి ఖాళీ దొరికితే ఆ రోజు హస్బెండ్‌కి ఇద్దరికి ఖాళీ దొరికిందంటే ఒక భోజనం చేసేసి ఒక గంట పడుకుందామా అన్న ఫీలింగ్‌లో ఉంటారు. లేదంటే హమ్మయ్య! ఇవాళ గ్యాప్ దొరికింది, ఇంట్లోకి కావాల్సినవి ఏమన్నా బయటికెళ్ళి తెచ్చేసుకుందామా అన్నట్టుంటుంది. లేదంటే సడన్‌గా అదే రోజు మనం ఇంట్లో ఉన్నామని తెలిసి ఎవరో ఒక గెస్టులు రావడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో, అసలు క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి అసలు ఎవరికి టైం ఉంటుంది? టైం చాలా మంది లేడీస్ కంప్లెయింట్ టైం ఏంటంటే లేదనుకోవడమే చేస్తున్న తప్పు. అవునా? ఓకే. మా మోడీ హస్బెండ్ గారికి టైం ఉంటుందా 24/7? లేదు. మనం అంతకు మించి ఎక్కువ పనులు చేస్తున్నాము. యాహ్! అఫ్ కోర్స్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడం అనేది రియల్లీ ఛాలెంజింగ్ యాజ్ ఏ కాదనట్లేదు. హౌస్ వైఫ్ అంటే కొంతమంది ఇప్పుడు హౌస్ వైఫ్, ఇప్పుడు నేనంటే ఆఫీస్‌లో ఉన్నంత వరకి నేను ఎంప్లాయీని. బట్ వన్స్ ఇంటికెళ్ళిన తర్వాత నేను కూడా హౌస్ వైఫ్‌నే కదా. సో, ఆఫీస్‌లో నా వర్క్ చాలా ఈజీ అనిపిస్తుంది. నేను ఇంటికెళ్ళి వర్క్ చేసే కంటే కూడా. నిజంగా కంప్లీట్ హౌస్ వైఫ్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఇల్లు మేనేజ్ చేయడం, హస్బెండ్‌ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, మళ్ళీ వాళ్ళొచ్చేసరికి స్నాక్స్ రెడీ చేసి పెట్టడం, స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురావడం. అబ్బా! అసలు నిజంగా వాళ్ళ సహనానికి మెచ్చుకోవాలండి. రొటీన్ మెయింటైన్ చేసుకోవాలండి. రొటీన్ ఇక్కడ మెయింటైన్. షెడ్యూలింగ్ అండ్ ప్లానింగ్ ఉంటుందన్నమాట. నేను వీక్లీ వన్స్ మీల్ ప్లాన్ చేసుకుంటాను. ఏ రోజు ఏం వండాలి అని. సో, నేను మళ్ళీ దాని మీద పెద్ద థాట్స్ పెట్టను. తర్వాత పొద్దున్న లేసిన తర్వాత
నా డే ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎండ్ అయ్యే ముందు నా డే ఎలా ఎండ్ అవ్వాలి. నాకు తెలుసు కదా ఈరోజు నేను బేబీని ప్లే టైం ఇక్కడికి తీసుకెళ్ళాలి, ఈవినింగ్ 1 hour పార్క్కి తీసుకెళ్ళాలి. దిస్ ఫ్యూ థింగ్స్ విల్ బీ ఆల్రెడీ ఫిక్స్డ్. లేకపోతే మీరు 9 to 5 ఫిక్స్డ్ ఉంటుంది మీ జాబ్. సో మిగిలిన టైంలో మీ రొటీన్ మీరు ఎలా సెట్ చేసుకుంటారు. మనకి టైం లేకపోవడం కాదు, ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే కెయోటిక్ మైండ్ ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ చేయాలా, అది అక్కడ చేయాలా, ఏ టైంలో ఏం చేయాలనే క్లారిటీ మనకు ఉండదు. ఒక్కసారి మనకి క్లారిటీ వచ్చింది అంటే రొటీన్ సెట్ చేసుకున్నామంటే ఇంకా చాలా టైం మిగులుతుంది టు బి ఆనెస్ట్. చూడండి, నేను 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు లైఫ్ కోచింగ్ అనేది స్టార్ట్ అయింది నా జర్నీ. నేను పేరెంటింగ్ కోచింగ్ చేశాను, లైఫ్ కోచింగ్ చేశాను. బట్ నా పర్సనల్ నిష్ వచ్చేసి సెల్ఫ్ లవ్ కోచ్ కాబట్టి నేను దాంట్లోనే ఐ వాంట్ టు గ్రో. సో నేను చిన్న బాబుని చూసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ, కెరియర్ ఇన్ని కోర్సులు చేసుకుంటూ ఎలా వచ్చాను అనుకున్నారు మరి? ఒక రొటీన్ సెట్ చేసుకున్నాను నేను. ప్లస్ పనులు డెలిగేట్ చేయడం నేర్చుకోండి. మనం ఏం చేస్తామంటే పనులన్నీ నెత్తి మీద వేసేసుకుంటాం అనమాట. నేనైతే డిలే చేస్తూ ఉంటా. ఎందుకు డిలే చేస్తాం? ఎందుకంటే ఆ 1 hourలో మనం 2 tasks చేయగలం అనుకోండి, మనం 5 tasks నెత్తిలో పెట్టుకుంటాం. ఎలా అవుతాయి? సో ఇంట్లో వాళ్ళకి కూడా మనం పనులు ఇస్తూ ఉండాలి. ఒక ఇంట్లో 4 ఉన్నారంటే నలుగురికి బాధ్యత ఉంటుంది. నలుగురు 4 పనులు చేస్తేనే ఆ ఇల్లు సక్రమంగా నడుస్తుంది. మనం 1960sలో ఆ టైంలో లేము. ప్రతి ఒక్క పని ఆడవాళ్ళే చేయాలి అనుకోవడానికి. ఇప్పుడు జనరేషన్ మారింది. ప్రతి ఒక్కరికి అన్ని పనులు రావాల్సిందే. ఒకవేళ పనులు రాకపోయినా చిన్న చిన్న పనులన్నా మీ ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉండండి. లేదా మీకు స్తోమత ఉందంటే సపరేట్గా ఒక మెయిడ్ని పెట్టుకోండి ఆ పనులకి. ఇప్పుడు నాకు టైం ఎలా దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? నేను మా హస్బెండ్కి కొంచెం బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తారా అని రిక్వెస్ట్ చేస్తాను. సో నాకు అక్కడ 10 minutes తగ్గిపోతుంది. ఆ తర్వాత ఇంకెక్కడికైనా నేను బయటకు వెళ్ళేది ఉంటే, కొంచెం తయారయ్యేది ఉంటే, కొంచెం బేబీని చూసుకోండి అని చెప్పి ఆ 1 hour నేను తీసేసుకుంటాను. లేదా సడన్గా మేడ్ రాదనుకోండి, నేనేం చెప్తానంటే మా హస్బెండ్కి హాఫ్ నేను తోమేస్తాను, హాఫ్ మీరు తోమేస్తారా అని చెప్తాను. సో ఇంకా నేను మా మేడ్కి కూడా డైలీ టేబుల్స్ క్లీన్ చేయడము, స్టవ్ క్లీనింగ్ కూడా మా మేడ్కే చెప్పేస్తూ ఉంటాను అనమాట. మనము ఎక్కడ టైం సేవ్ చేసుకోగలిగితే అక్కడ టైం సేవ్ చేసుకోవాలి. మహా అయితే 400-500 ఎక్స్ట్రా పోతాయండి, బట్ చాలా టైం మిగులుతుంది మనకు ఆ డేలో. బ్రెయిన్లో కూడా చాలా టైం మిగులుతుంది కదా. చాలా టైం మిగులుతుంది. చాలామంది లేడీస్ తెలియంది ఇదే. హౌస్ వైఫ్ చాలామంది ఏంటంటే మేమేం చేయట్లేదు కదా, అట్లీస్ట్ మా హస్బెండ్ సంపాదించే డబ్బులు సేవ్ చేయాలి అనుకుంటారు. కానీ పాపం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ డబ్బులు సేవ్ చేయాలి అన్న ఇదిలో ఇంట్లో ఉన్న భారం అంతా వాళ్ళ మీద వేసుకొని ఆ డబ్బుల్ని వాళ్ళు హాస్పిటల్స్కి తీసుకువెళ్ళి ఖర్చు పెడుతున్నారు. ట్రూ, ఎగ్జాక్ట్లీ. దాని బదులు ఒక 1000-2000 పెట్టి పని మనిషిని పెట్టుకుంటే వాళ్ళకి ఫ్రీ టైం దొరుకుతుంది. దాని మీద యోగా మీదో ఏదో ఒక దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. పర్సనల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. మనం లైఫ్ లాంగ్ లెర్నర్లా ఉండాలి ఎప్పుడైనా. అప్పుడే మన మైండ్ షార్ప్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది, బట్ పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ అయిపోతుంది అనమాట. అక్కడ కూడా మనకి చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి తగ్గట్టు ఇలాగే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మా పేరెంట్స్ అప్డేట్ అయ్యారు. మా జనరేషన్కి తగ్గట్టు మా పేరెంట్స్ ఉంటారు. బట్ చాలామంది ఇళ్ళల్లో ఎల్డర్స్ అలా ఉండరు. వాళ్ళ 20-30 yearsలో వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. అసలు నెక్స్ట్ జనరేషన్ ఎక్కడికి వెళ్తుంది అనే అప్డేటే ఉండదు వాళ్ళకి. మనము మన పిల్లలతో పాటు పెరుగుతూ ఉండాలి. మనం అక్కడే ఆగిపోయామంటే మన లైఫ్ ఇంకా అక్కడే స్టక్ అయిపోతుంది. పర్సనల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు మీ స్కిల్స్లో చేసుకోండి. మీకు ఇంకెక్కడైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సెస్ జాయిన్ అవ్వండి. మీకు నిజంగా డబ్బులు సేవ్ చేయాలని ఉంటే ఒక 2 బట్టలు తక్కువ కొనుక్కోండి, ఏం పర్వాలేదు. మీరు అక్కడ ఇచ్చేవి అయ్యేదో మీ పర్సనల్ గ్రోత్ మీద పెట్టుకోండి. నేను నా లైఫ్ కోచింగ్ జాయిన్ అయ్యేటప్పుడు మనీ అసలు లేవు. నేను 7 years ఇన్ఫోసిస్లో పనిచేశాను. సో నాకు పిఎఫ్ వచ్చిందనమాట 2.5 lakhs. మా హస్బెండ్ని నేను అడిగే పొజిషన్లో లేను, బికాజ్ తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. 2.5 lakhs తీసుకెళ్ళి నేను లైఫ్ కోచింగ్లోనే పెట్టేశాను. నా దగ్గర ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు, బట్ నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను.
2.5 లాక్స్ పెట్టారా మీరు ఇంకా తీసుకెళ్ళి? చాలా ఎక్కువే పెట్టాను. కాకపోతే మెయిన్‌ది చెప్తున్నా అనమాట. అలా కాదు. మీరున్న అప్పుడు ఆ పొజిషన్‌కి మీరంత అమౌంట్ పెట్టడం మీ ఇంట్లో మా ఓకేనా? హస్బెండ్ కూడా షాక్ అయ్యారు. "నీకున్న సెక్యూరిటీ అంతా పెట్టేస్తున్నావు" అని. నేను చెప్పాను, "నన్ను నేను నమ్ముకుంటానని" చెప్పి. హ్మ్. ఆ ధైర్యం ఉండాలి మన లోపల. మనం ఏదైనా చేయగలిగే శక్తి మన లోపలే ఉంటుంది. మనీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. కానీ మన మెంటల్ హెల్త్‌కి, మన ఎమోషనల్ వెల్‌నెస్‌కి, మన లైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, నేను మీ దగ్గరకొచ్చి మాట్లాడుతున్నానంటే చాలామంది నా దగ్గరికి పక్కా హెల్ప్‌కొస్తారు. హ్మ్. డోంట్ ఐ చార్జ్ దెమ్? ఐ విల్ ఆబ్వియస్‌లీ చార్జ్ దెమ్. హ్మ్. మేబీ రేపు నేను ఇంకా 10,00,000 సంపాదిస్తానేమో, ఎవరికి తెలుసు? కానీ అసలు నాకు నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. లైక్ అంటే మెంటల్ హెల్త్ కోసం గూడా పీపుల్ ఇంత ఖర్చు పెడుతున్నారా? అలా అయిపోయింది, మరేం చేద్దాం? హ్మ్. రిలేషన్‌షిప్స్‌లో ఎలా మెలగాలో తెలీదు. హ్మ్. యాక్సెప్టెన్స్ తెలీదు. డిప్రెషన్స్, సూసైడల్ థాట్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే గారాబంగా పెరిగేస్తున్నాము. లైఫ్ తెలీదు. మెచ్యూరిటీ లేదు. పెద్దవాళ్ళు మీ పర్సనల్ లైఫ్‌లోకి మేము రాము అని వాళ్ళు చేతులెత్తేస్తున్నారు. మరి మేము ఇంకెక్కడికెళ్ళాలి? సో, ఇదంతా కేవలం పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఇట్స్ నాట్ ఫర్ పీస్ ఆఫ్ మైండ్, బట్ లెర్నింగ్. ఇట్స్ టు అండర్‌స్టాండ్ హూ వి ఆర్. చాలా బావుంది. లైక్ అంటే మనుషులకి ఏదైతే దొరకట్లేదో ఇంతకుముందేంటంటే హెడేక్‌గా ఉందని చెప్పేసి ఆయిల్ మసాజ్ కోసం వెళ్ళేవాళ్ళు. లేకపోతే డిప్రెషన్‌గా ఉందని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళుండేవాళ్ళు. కానీ మనల్ని మనం తెలుసుకోవడం కోసం ఇలాంటి ఒక సెంటర్స్, ఇలాంటి ఒక కోచింగ్స్ ఉన్నాయని చెప్పేసి చాలా మందికి తెలీదు. తెలీదు. అసలు మీరిప్పుడు చెప్తుంటే నేను ఇదొక ప్రోగ్రామ్ జరుగుతుందని మర్చిపోయా. మర్చిపోయి నేను వింటూ ఉన్నా. ఏంటి ఇంత జరుగుతుందా బయట అని చెప్పి. యెస్. ప్రతి మనిషి డిప్రెషన్‌లో ఉంటారు. నేనైనా ఉంటాను. మీరైనా ఉంటారు. ఎవరైనా డిప్రెషన్‌లో ఉంటారు. ఇవాళ మా హస్బెండ్‌తో గొడవ అయింది అనుకోండి సపోజ్. అది గొడవేం కాదు. జస్ట్ ఒక చిన్న ఫైటింగ్ ఏదైనా ఇంట్లో చిన్నగా ఏదైనా అయితే, ఆ డే అంతా మనం దాని గురించి అయ్యో! పొద్దున అలా జరిగింది, పొద్దున ఇలా జరిగింది అని చెప్పి ఆలోచించి డే అంతా వేస్ట్ చేసుకుంటాం. నిజంగా మీరన్నట్లు మనకు మనం బిజీ అయితే ఇవన్నీ ఆలోచించుకునే ఉండదు. పనుండదేమో? ఉండదు. ఓకే. పక్కా ఉండదు. మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో అప్పుడే మన మైండ్‌లో ఆ థాట్ వస్తూ ఉంటుంది. హ్మ్. చూడండి, ఎవ్రీ థాట్, ప్రతి ఆలోచనకి దాని వెనక ఒక ఎమోషన్ ఉంటుంది. హ్మ్. ఆ ఎమోషన్‌ని మనం ఎంత ఫీల్ అయితే అది మన లోపల అంత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డిప్రెషన్ అంటే ఏంటి? అదే ఆలోచనను మళ్ళీ మనం రిపీట్ చేస్తూ అదే భావోద్వేగాన్ని మళ్ళీ మన లోపల బిల్డప్ చేస్తూ ఉన్నాము. హ్మ్. బట్ ఎవ్రీ డే మన లోపల మనకసలు ఎలాంటి ఆలోచనలొస్తున్నాయి, మనకి ఎలాంటి ఎమోషన్స్ ఒస్తున్నాయి అనేది రోజు గమనించుకొని క్లీన్ చేసుకుంటే మనకది మన లోపల బిల్డ్ అవ్వదు. మనం చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాం మన లోపల. హ్మ్. బట్ అవి మనం చిన్నప్పటి నుంచి క్లీన్ చేసుకోక మన లోపల ఒక పెద్ద ఎమోషనల్ బ్యాగేజ్ తయారైపోతూ ఉంటుందనమాట. అవన్నీ మనం మన రిలేషన్‌షిప్స్‌లో చూపిస్తూ ఉంటాం. అండ్ మీరు చెప్పండి ఇది డైరెక్ట్‌గా అడుగుతాను ఈ క్వెషన్. మీరు డైరెక్ట్‌గా ఆన్సర్ షూర్. చెప్పేసేయండి. మనకంటే గూడా మన ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎక్కువ లవ్ చేయడం అనేది కరెక్టా? కాదా? ప్రయారిటీ హాస్ టు బి మీ, హ్మ్. చిల్డ్రన్, స్పౌస్, ఫ్యామిలీ. హ్మ్. ఒకవేళ మీ చిల్డ్రన్ చిన్నగా ఉంటే చిల్డ్రన్. లేదంటే ఫస్ట్ ప్రయారిటీ హాస్ టు బి యూ. హ్మ్. ఇప్పుడు చూడండి, మీరు సంతోషంగా లేకుంటే మీరు మీ పిల్లలకు సంతోషాన్ని ఇవ్వగలరా? నో. మీరు సంతోషంగా లేకపోతే మీరు మీ ఫ్యామిలీకి సంతోషాన్ని ఇవ్వగలరా? హుహు. మీరు పాజిటివ్‌గా లేకపోతే మీ ఇంట్లో పీస్ మెయింటైన్ అవుతుందా? నో. ఉండదు. అది హస్బెండ్ అవ్వనివ్వండి, వైఫ్ అవ్వనివ్వండి. సో, మీరు ఒక 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 విధంగా చెప్పాలంటే సంతోషాన్ని ఇస్తున్నాననుకోని మీ లోపలున్న బాధలన్నీ ఇస్తున్నారు. మీ లోపలున్న చిరాకులన్నీ ఇస్తున్నారు. మీ లోపలున్న నెగెటివ్ వైబ్స్ అన్నీ ఇస్తున్నారు. అది ప్రేమెలా అవుతుంది? బట్ లేడీ ఈజ్ ఆల్‌వేస్ హ్మ్. లేడీ కదా! హ్మ్. లేడీ అంటేనే ఒక ఎమోషనల్ మైండ్‌సెట్. ఆహ్, ఫస్ట్ అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకోవాలో ఏమో నాకు లేదు. తెలీదు లేదు. కానీ విమెన్ ఆర్ సో మచ్ ఆఫ్ లవ్. ఆ లవ్‌ని వాళ్ళు బయట నుండి ఆశిస్తూ వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు. సో, ఎమోషనల్ ఇంబాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకొని, అసలు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకేం కావాలని తెలుసుకొని ముందుకెళ్తూ ఉంటే, ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కరు గూడా వాళ్ళకి ఎంకరేజ్‌మెంటే ఇస్తారు కానీ, ఇవన్నీ జరగవప్పుడు. ఇప్పుడు నేను నా పెళ్ళైన కొత్తలో జాబ్ చేసేదాన్ని. బట్ తర్వాత మానేశాను. సో, నాకు ఒక కంఫర్ట్ జోన్‌లోకెళ్ళిపోయాను. మా హస్బెండ్ నుంచి లవ్ ఎక్స్‌పెక్ట్ చేయడము, చుట్టుపక్కల వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలనుకోవడము, మా అత్తమామలు నన్ను ఇంకా ఇలా ట్రీట్ చేయాలి, అలా ట్రీట్ చేయాలనుకోవడం. ఎక్స్‌పెక్టేషన్స్. ఎక్స్‌పెక్టేషన్స్ ఊబిలోకి అలా ఎళ్ళిపోయి అదొక రకమైన ఏమైపోయిందంటే, ఒక నార్మల్ లైఫ్ కంటే గూడా అసలు మెంటల్‌గా చాలా దిగజారిపోయాననమాట నా లైఫ్‌లో నేను.
బట్ అసలు ఎందుకు నేను ఇలా అవుతున్నాను? నాకేం కావాలి? ప్రేమ కావాలి. ఓకే. ప్రేమ అనేది బయట నుంచే వస్తుందా? మనల్ని మనం ప్రేమించుకోలేమా? ప్రేమ అంటే ఏంటి? మీరొకరిని ప్రేమిస్తే మీరేం చేస్తారు? ప్రేమించేది ఎందుకు? మన హ్యాపీనెస్ కోసం మనం ప్రేమిస్తాము. మరి మీ హ్యాపీనెస్‌ని మీరు ఇంకొకరి చేతిలో ఎందుకు పెడుతున్నారు? హ్మ్. మీ హ్యాపీనెస్ మీ బాధ్యత. మన సంతోషం మన బాధ్యత. మనం 100% మన లైఫ్‌కి ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సోషల్లీ, ఇంటెలిజెంట్‌లీ, స్పిరిచ్యువల్లీ అన్నీ మనమే బాధ్యత తీసుకోవాలి. కానీ ఎలానండి? ఇప్పుడు మనం ఒక మనిషిని ప్రేమించేసిన తర్వాత, హ్మ్. ఆ మనిషి వల్ల మనకి ప్రాబ్లమ్ అవుతుంది అని తెలిసినా గాని ప్రేమించకుండా ఉండలేము. హ్మ్. ఎలా అంటే, ఆ మనిషి వల్ల మనం డిప్రెస్ అవుతున్నామని మనకు తెలుసు. ఆ మనిషి మనల్ని ఇగ్నోర్ చేస్తున్నాడని మనకు తెలుసు. ఆ మనిషి దగ్గర నుంచి వచ్చే ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకు తెలుసు. తెలిసినా గాని మనం వాళ్ళని వదులుకోలేనంత పిచ్చిగా లవ్ చేసేసి ఉంటాం ఆల్రెడీ. సో, అలా లవ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అసలు మనం ఆల్రెడీ మన బౌండరీస్ అన్నీ చెరిపేసేసి లైఫ్ అంతా తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టేసేస్తాము. అవతల మనుషులు ఏంటంటే వాటిని ఇగ్నోర్ చేస్తున్నారని తెలిసినా గాని మనం బయటికి రాలేం కదా! మీరిక్కడ ఒక ప్యాటర్న్ చూసారా? హ్మ్. మిమ్మల్ని మీరు వదిలేసుకొని లవ్ చేశారు. మరి మీకు హ్యాపీనెస్ ఎలా వస్తుంది? ఓకే. మీ పవర్ అంతా తీసుకెళ్ళి ఇంకొకరి చేతిలో పెట్టారు. హ్మ్. సో, అలా పెడితే వారు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మనకు హ్యాపీనెస్ వస్తుంది. అంటే మీరు కంప్లీట్‌గా డిపెండెన్సీలోకెళ్ళిపోయారు. అది లవ్ కాదు. ప్రేమంటే వారిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం. హ్మ్. వారిని అర్థం చేసుకోవడం. మీరే చెప్తున్నారు బౌండరీస్ చెరిపేసానని. మీకెవరు చెప్పారు బౌండరీస్ పెట్టొద్దు అని? హ్మ్. ఎందుకు పెట్టొద్దు బౌండరీస్? హెల్తీ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయాలంటే మనం బౌండరీస్ సెట్ చేసుకోవాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేనేదైనా చదువుకుంటున్నప్పుడు గానీ, ఏదైనా వర్క్ సీరియస్‌గా చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ వస్తే అస్సలు చాలా చిరాకనమాట. బట్ మా హస్బెండ్‌కి చా చాలా జోవియల్‌గా మాట్లాడడం అలవాటు. నేను ఒకరోజు చాలా సీరియస్‌గా చదువుకుంటున్నాను. తనొచ్చి నాకేదో చెప్పారు. నేను అరిచేశాను. అరిచేసి, "కాదు నేనిక్కడ చదువుకుంటుంటే మీకు కనిపించట్లేదా? వచ్చి ఏదో మాట్లాడతారేంటి" అని. ఆయన హర్ట్ అయ్యారు. ఓకే. ఆబ్వియస్‌లీ హర్ట్ అవుతారు. యాహ్! తర్వాత నేను వెళ్ళి, "అలా కాదండి. నేను చదువుకుంటున్న టైంలో గానీ, ఏదైనా వర్క్ చేస్తున్న టైంలో నా 100% నేను ఫోకస్ పెట్టుకుంటేనే నాకు అది నచ్చుతుంది. నాకది ఎక్కుతుంది. లేదంటే నాకు డిస్టర్బెన్స్ వస్తే నాకు చిరాకొస్తుంది." అక్కడ నేను నా బౌండరీ సెట్ చేసుకున్నాను. సో, ఎప్పుడైనా సరే నేను చదువుకున్న టైంలో నా హస్బెండ్ ఇంక నన్ను డిస్టర్బ్ చేయరు. ఓకే. అలా మన జీవితంలో ఏమున్నాయో చూసుకొని, మనం మన వాళ్ళకి కమ్యూనికేట్ చేసుకొని, హెల్తీ బౌండరీస్ అనేవి పెట్టుకోవాలి. హ్మ్. అలా జరగాలంటే ఫస్ట్ మీకేం కావాలో మీకు తెలియాలి. నిజంగానే బావుంది. అంటే చాలామంది చెప్తూ ఉంటారు నా ఫ్రెండ్స్. బౌండరీస్ ఉండాలి శ్వేత. ఫ్రెండ్‌షిప్‌లో గూడా బౌండరీస్ ఉండాలి. ప్రతి ఒక్క ఫ్రీడమ్‌కి మనం అడ్డు ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ ఆహ్, కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఎలా అంటే సపోజ్ మేము ఫ్రెండ్స్ ఒక నలుగురం కలిపి ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకుంటే ఒక ఫ్రెండ్ వస్తానని చెప్పేసంటే, ఇంకొక ఫ్రెండ్ రానని చెప్పేసంటే, ఈ మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ రాని ఫ్రెండ్‌ని తిడతారు. "ఎందుకు రావు నువ్వు" అంటే, "లేదు నేను మా హస్బెండ్‌తో ఇవాళ బయటికెళ్తున్నా" అంటే, "నువ్వు ప్రతిసారి మీ హస్బెండ్‌తోనే బయటికి వెళ్తావు. మాతో మూవీకి రావట్లేదు, మాతో షాపింగ్‌కి రావట్లేదు" అది ఇది అని చెప్పేసంటే, ఇంకొక ఫ్రెండ్ నేను కూడా వాళ్ళతో కలిపి అంటాను. "అవును నువ్వు అసలు మాతో రావట్లేదు ఈ మధ్య. నేను బిజీగా ఆఫీస్‌లో అందరం బిజీగా ఉంటున్నాం. వీకెండ్ ఒకటే కదా మనం కలిసేది. నువ్వు మాతో కొంచెం అయినా టైమ్ స్పెండ్ చేయాలి కదా!" అని చెప్పి మేమంటే, ఇంకొక ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఒక మంచి ఫ్రెండ్ ఉంది. ఒక మంచి అమ్మాయి. తను చెప్తది, "హే లెట్ దెమ్ గో లెట్ హర్ గో. ఎందుకు మీరంతా అంత ఫోర్స్ చేస్తున్నారు? తన ఫ్రీడమ్‌ని మనం ఎవరం కాదని చెప్పడానికి" అంటే, "హే తను మన బెస్టీ మనం చెప్పకపోతే ఎవరు చెప్తారని" మేమంటే, "నో, నో, నో ఎంత బెస్టీ అయినా తన బౌండరీస్ తనకుంటాయి. మనమెట్లా వాటిల్లోకి క్రాస్ చేసి వెళ్తాము" అని చెప్పేసి చెప్తే నేను ఒక పిచ్చిదానిలా చూసాను తనని. బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకనిపిస్తుంది యాహ్! షీ ఈస్ రైట్. నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చింది మీతో ఇక్కడ మాట్లాడుతుంటే. మీది తప్పు లేదు. మీ ఫ్రెండ్‌ది తప్పు లేదు. హ్మ్. మీరు చెప్పొచ్చు. ఈ వీక్ నువ్వు మీ హస్బెండ్‌తో ఎళ్ళావు కదా! నెక్స్ట్ వీక్ ఒక్కసారన్నా మాకు కూడా నీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉంటుంది కదా! హ్మ్. సో, మేము అర్థం చేసుకుంటాం నిన్ను. ఎప్పుడైతే మనం వాళ్ళకి నేను అర్థం చేసుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకిచ్చి, మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు. బట్ మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిందే టక్కున రావాలి మనకి. హ్మ్. మనం పేషెన్స్‌గా అర్థం చేసుకోవడం ఉండదు. హ్మ్. మనకేం కావాలో ఎదుటి వాళ్ళే అర్థం చేసుకొని వాళ్ళు మనకే ఇవ్వాలి. ఇది స్వార్థం. ఓకే. చాలా చోట్ల ఇదే జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఎదుటి వాళ్ళని మనం అర్థం చేసుకోము. బట్
మనకేం కావాలో ఎదుటి వాళ్ళు మాత్రం అర్థం చేసుకొని మనకు కావాల్సింది మనకి ఇవ్వాలి. ఇవ్వకపోతే అలుగుతాం, ఏడుస్తాం. మేము ఉమెన్, మేము అది, మేము ఇది అని చెప్తూ వెళ్తాం అనమాట. బట్ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రిలేషన్‌షిప్స్‌లో ఇదే ప్రాబ్లము. అది ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వనివ్వండి, ఈవెన్ పేరెంట్స్ విషయంలో కూడా చాలా వరకు ఇదే జరుగుతుంది ఇప్పుడు. లైక్ అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్లు అవతల వాళ్ళు ఉండాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాము. కాకపోతే అవతల వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకుంటుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్ యెస్. వాళ్ళకుంటుంది అనేది ఎవరికీ అవసరం లేదు. మనకేది కావాలో అది జరిగిపోవాలి. అది. అది చాలా ఇది మందికి స్వార్థం కానీ ఇది ప్రేమ కాదు. స్వార్థమే అంటారా దాన్ని? అంతే. బట్ ప్రేమ ఉంటుంది కానీ ప్రేమకు మించి కొంచెం స్వార్థం ఎక్కువ ఉంటుందనమాట. నా హ్యాపీనెస్ కోసం వీళ్ళు నాకున్నారు అనే ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఓకే. వాళ్ళు మన హ్యాపీనెస్ కోసం మన లైఫ్‌లో లేరు. హ్మ్. గాడ్స్ గిఫ్ట్ వల్ల మన లైఫ్‌లోకొచ్చారు. ఓకే. ఇప్పుడు నాకు ఎవరు లేరనుకోండి, నేను ఎవరికైనా ఏమైనా చెప్పగలుగుతాను. నేను అనాథని అనుకోండి. హ్మ్. బట్ చూస్తే నాకిప్పుడు 10 మంది ఉన్నారు నా ఫ్యామిలీలో. హ్మ్. ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి మనకి. హ్మ్. గ్రాటిట్యూడ్ అనేది లేనప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఆక్యుపై చేస్తాయి. ఇప్పుడు నేను మా హస్బెండ్‌తోని ఇప్పుడు ఎవ్రీబడీస్ లవ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ అండి. హ్మ్. ఆ ఇద్దరు కొంచెం మెచ్యూర్డ్ అయితే ఒకరి లవ్ లాంగ్వేజ్ ఒకరు ఏంటి అని అర్థం చేసుకొని ఒకరికొకరు ఏం కావాలో ఎఫర్ట్స్ పెట్టుకొని ఇస్తూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. హ్మ్. కూర్చొని కబుర్లు చెప్పడం అంటే చాలా ఇష్టం. బట్ మా హస్బెండ్‌కి లేదు. తనకి నేను ఇంకో 1,00,000 కావాలన్నా మా హస్బెండ్ తెచ్చిస్తారు ఉన్నపళంగా అప్పు చేసి. హ్మ్. చెప్తున్నాను. హ్మ్. తనకి తన లైఫ్‌లో నేను మా వైఫ్‌కి మెటీరియలిస్టిక్‌గా లేదంటే తనకేమన్నా కావాలంటే గూడా ఫ్రీడమ్‌గా తనని వదిలేస్తున్నానా లేనా? హ్మ్. కావాల్సినవన్నీ ఇస్తున్నానా లేనా? అది తన లవ్ లాంగ్వేజ్. హ్మ్. అది నాకు స్టార్టింగ్‌లో అర్థం కాలేదు. ఎప్పుడైతే మనం ఒకరి లవ్ లాంగ్వేజ్ ఒకరు అర్థం చేసుకుంటామో, వాళ్ళు పెరిగిన విధానంలో అదే ప్రేమ అని వాళ్ళు అనుకోని అదే పెరిగారు. ఎగ్జాక్ట్‌లీ. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. బిగినింగ్‌లో నిజంగానే ఈ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. బట్ హస్బెండ్ చేసేది వైఫ్‌కి, వైఫ్ చేసేది హస్బెండ్‌కి కొద్ది రోజులు టైం విల్ టేక్ కదా! తీసుకున్న తర్వాత ఆ అండర్‌స్టాండింగ్‌లో అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. యెస్. యెస్. అయ్యో! బిగినింగ్ ఇలా అనుకున్నాను నేను మా హస్బెండ్ కానీ పాపం అది కాదు కదా! మా హస్బెండ్ అని ట్రూ. చెప్పేసి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది కదా! సో, ఎక్కడైనా అండర్‌స్టాండింగ్ అనేది ఇంకొకరి షూస్‌లోకెళ్ళి మనం నిలబడి చూడాలి. ఓకే. నేనిప్పుడు చూస్తాను మా హస్బెండ్ ఎలా పెరిగారు. ఓకే. అందుకని తనలా ఉన్నాడు. హ్మ్. అండ్ ఒకరికి ఇంకొకరు ఎఫర్ట్స్ పెట్టుకోవడం గూడా రిలేషన్‌షిప్‌లో చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు నన్ను నేను లవ్ చేసుకుంటున్నాను కదా! అని చెప్పి మా హస్బెండ్ నన్ను లవ్ చేయొద్దని కాదు కదా! హ్మ్. తనిస్తూ ఉంటే గూడా నాకు చాలా హ్యాపీ. ఓకే. సో, ఒకరి కోసం ఒకరు పక్కా ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తనకి టైంకి ఫుడ్ అందేలా చూస్తాను. తను బయటికెళ్ళొస్తే కొంచెం ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ పెడతాను. సో, దట్స్ వాట్ ఐ కెన్ డూ ఫర్ హిమ్. తను నాకు ఇప్పుడు మీకు స్టూడియోకొచ్చి నేనిప్పుడు మీకు ఇంత మాట్లాడుతున్నానంటే, ఈ 1 అవర్, 2 అవర్స్ మా బేబీని తనే చూసుకుంటున్నాడు. హ్మ్. సో, ఈ అండర్‌స్టాండింగ్ అనేది పెరుగుతూ ఉంటే, ఒకరికొకరు ఆ ఎఫర్ట్స్ పెట్టుకుంటుంటే, ఆ బాండింగ్ అనేది గూడా గ్రో అవుతూ ఉంటుందనమాట. వండర్‌ఫుల్ నిహారిక గారు. లైక్ అంటే మీరు మాట్లాడింది కొద్ది టైం అయినా కానీ అసలు నాకు చాలా ఏదో ఒక రకమైన ఫ్రీడమ్. బటర్‌ఫ్లైస్ వస్తున్నాయన్నమాట నా చుట్టూ. లైక్ అంటే యెస్ మోటివేషనల్ స్పీకర్స్ ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాము. బట్ సెల్ఫ్ లవ్ కోచ్ అంటే నేనేంటో అనుకున్నాను కానీ సెల్ఫ్ లవ్ అంటే వేరే ఏం లేదు. మనల్ని మనం తెలుసుకోవడం అని చెప్పేసి మీ మాటల ద్వారా తెలిసింది. యెస్. బట్ ఇట్ ఈస్ రియల్లీ వండర్‌ఫుల్ టైమ్ మనకి విత్ మనం యూ అండి. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యాహ్! ఇంకొకరు మనకి ఏదో చేయాలని ఎక్స్‌పెక్ట్ చేయకుండా, మనకేం కావాలో మనం అది చేసుకుంటూ వెళ్తే, ఇంకొకరు మనకది హెల్ప్ చేసినప్పుడు మనకు గ్రాటిట్యూడ్ వస్తుంది గానీ కోపం రాదు. ఎగ్జాక్ట్‌లీ. రియల్లీ వెరీ నైస్ అండి. ఈ రోజుకి ఇంతటితో ముగిద్దాము. బట్ యాహ్! నెక్స్ట్ థాంక్ వీక్ యూ సో మళ్ళీ మచ్. ఇదే టాపిక్ మీద ఇంకొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.